నందు అత్యంత ప్రియులైనటువంటి దేవుని ప్రజలకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాం పిల్లరా. మరొకసారి దేవుని యొక్క వాక్యంతో మీ ముందుకు రావడానికి దేవుని సేవకుడిగా నేను సంతోషిస్తున్నాను. మీరు కూడా దేవుని యొక్క వాక్యం వింటూ ఆస్వాదించబడుతున్నారని, మీ యొక్క ఆత్మీయ జీవితం వాక్యం చేత కట్టబడుతుందని, మీరు దినదినము కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఒక దేవుని సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. మీరు ఈ యొక్క వాక్యము వినడం మాత్రమే కాదు కానీ మీకు తెలిసినటువంటి వారికి కూడా షేర్ చేయండి. వారిని కూడా ఆత్మీయంగా బలపరచడానికి మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయవలసిందిగా దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక్క మాటని కూడా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఇది మనకి క్రైస్తవ సమాజానికి సుపరిచితమైనటువంటి వాక్యం. బైబిల్ క్రమంగా చదివేటటువంటి వారికి, లేక దేవుని వాక్యం క్రమంగా వినేటటువంటి వారికి, వాక్యమందు శ్రద్ధ కలిగి వాక్యమందు ఆసక్తి కలిగినటువంటి వారికి దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుంది. అర్థమయ్యేటటువంటి రీతిలోనే దేవుడు మాట్లాడేటటువంటి దేవుడిగా ఉంటాడు. అయితే ఈ సమయంలో ఒక మాటని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో రాయబడినటువంటి మాట, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అన్నటువంటి మాట. ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క రోమిలికి రాస్తూ ఏమని మాట్లాడుతుందంటే, దేవుని ప్రేమించేటటువంటి వారికి అన్నటువంటి మాట. నిజమే, యోహాను సువార్తలో ఆఖరి అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభువు కూడా సీమోను పేతురుని అడుగుతా ఉంటాడు, సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమించున్నావా అని అడుగుతాడు ఆయన. అప్పుడు పేతురు కూడా అంటాడు, అవును ప్రభువా, నీకు తెలియను, నేను నిన్ను ప్రేమిస్తానన్న సంగతి నీకు తెలిసింది కదా అన్నప్పుడు, అయితే నా యొక్క గొర్రెలను లేక నా మందను కాయండి అని అన్నట్లుగా ప్రభు అక్కడ పేతురుతో ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇంటికి దేవుని ప్రేమిస్తేనట మనము ఆయన చెప్పింది మనం చేసేటటువంటి వారుగా ఉండాలి. ఆయన ఆజ్ఞని మనం గైకొనేటటువంటి వారుగా ఉండాలి. ప్రేమించటము అంటే దాని యొక్క వెనుకున్నటువంటి అర్థము లేక పరమార్థం ఏంటని వాక్యం చెప్తుందని అంటే, దేవుడు చెప్పినటువంటి మాటని మనం ఏం చేయాలంటే గైకొనేటటువంటి వారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆ మాట ప్రకారంగా మనం చేసేటటువంటి వారు అనగా వాక్య ప్రకారంగా మనము కొనసాగేటటువంటి వారుగా ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పం. ఇక్కడ దేవుడు ఏమని చెప్తాడునంటే, మరి ప్రేమించేటటువంటి వారికి ఎవరు ప్రేమిస్తామనంటే, లోకంలో మనకి అనుకూలమైనటువంటి వాటిని, వస్తువులనే కానీ లేక ప్రదేశాలనే కానీ, తినేటటువంటి ఆహారాలనే కానీ, వేసుకుంటున్నటువంటి వస్త్రాలనే కానీ, లేక ధరించేటటువంటి ఆ యొక్క వస్తువులనే కానీ, మానవులుగా మనం ఏం చేస్తామనంటే ప్రేమించేటటువంటి వారుగా ఉంటాం. మనుషులుగా మనం ఏం చేస్తామనంటే ఎక్కువగా మనం లగ్జరీ లైఫ్ని మనము అనుభవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. పేదలుగా దీనులుగా ఉండాలన్నది దేవుని సంకల్పం కూడా కాదు ఒకటి. రెండవది ఏంటంటే మనం కూడా అలా ఉండటానికి కూడా మనం ఇష్టపడం, బాగుండాలని కోరుకుంటాం. అయితే ఇక్కడ బాగుండాలని అంటే మనం అందరం కూడా క్షేమంగా ఉండాలి, మంచిగా ఉండాలి, సంపన్నంగా ఉండాలి, ఉన్నతమైన స్థాయిలో మనం జీవించేటటువంటి వారుగా మనం ఉండాలని అంటే మనకు వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మొదటగా ఆయన ప్రేమించేటటువంటి వారుగా ఉండాలి. మత్తయి రాసినటువంటి సువార్తలో 6వ అధ్యాయంలో కూడా ఏమని దేవుడు చెప్తాడు అంటే, మొదటగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు సమకూర్చబడతాయని ప్రభు అక్కడ చెప్పినట్లుగా మన వాక్యంలో మనం చూడొచ్చు. పిల్లరా, ఇంతకీ దేవుని సేవకుడిగా నేను చెప్పేటటువంటి ఒక చిన్న మాట ఏంటంటే, మొదటగా మనం దేవుని ప్రేమించేటటువంటి వారుగా మనం ఉండాలంటే, అప్పుడు ప్రేమించగలిగితే అంటే ప్రేమించడం అంటే ఆయన మాట ప్రకారంగా మనం చేయగలిగితేనట, ఆయన చెప్పినటువంటి వాక్య ప్రకారం మనం జీవించగలిగితేనట, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. అంటే దేవుని ప్రేమించేవారంటే దేవుడి మాట విన్నటువంటి వారికట, దేవుని మాట ప్రకారంగా జీవించేటటువంటి వారికట సమస్తమును సమకూడి జరుగుతున్నాయి అని వాక్యం చెరువస్తుంది.
దానికి వాక్యంలో నుండి చాలా ఉదాహరణలు, చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పవచ్చు. అయితే మనం ఇక్కడ చెప్పడానికి ఎక్కువగా ఇక్కడ సమయం లేదు, కానీ ఒక మాటలో మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే, మనం ఆయన ప్రేమిస్తేనంట, అంటే ఆయన యొక్క ఆజ్ఞను మనం గైకుంటే, ఆయన మాట ప్రకారం మనం జీవించే వారిగా ఉంటే సమస్తమును సమకూడి జరుగుతాయి. అంటే మనకి ఎప్పటికీ ఎప్పుడు ఏ విధమైనటువంటిది మనకు అవసరం ఉందో, ఏ అక్కరత మనకి కావలసి ఉందో, దేవుడు మన అవసరతని, మన అక్కర్ని తీర్చేటటువంటి దేవుడిగా ఉన్నాడట. తీరుస్తాడు తప్పక. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా. మరి బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో అన్ని వాగ్దానాలే కదా దేవుడు మనకి ఇచ్చింది. కనుక ఆ వాగ్దానాలు మనం కనుక చేత పట్టుకుంటే, ఆ వాగ్దానాలు మనం నమ్మితే, దేవుడు ఏం చేస్తాడనంటే మన జీవితాల్లో ఆ వాగ్దానాలను నెరవేర్చేటటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక మనం మొదటగా ఆయన ప్రేమిద్దాం. ప్రేమించడం అంటే ఏంటంటే ఆయన వాక్యాన్ని గైకొందాం, ఆయన వాక్య ప్రకారం మనం జీవిద్దాం. దేవుడు తప్పక మన అవసరతలు, అక్కర్లు, ఇటు భౌతిక సంబంధమైన అవసరతలే కానీ, లేక ఆత్మ సంబంధమైనటువంటి అక్కర్లే కానీ దేవుడు మనకి తీర్చేటటువంటి దేవుడుగా, ఆ అవసరతల అక్కర్లు కూడా తీర్చేటటువంటి దేవుడుగా దేవుడు ఉన్నాడు. కనుక దేవుడు ఖచ్చితంగా ఒక స్థితిలో దేవుడు నిలబడతాడు. కనుక దేవుడి కార్యాలలో మనం ఎదురు చూద్దాం. దేవుడు ఇచ్చేటటువంటి దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ నడిపించింది కాక. థ్యాంక్ యూ.